హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో తెలంగాణలో బర్నింగ్ టాపిక్ వచ్చేసి కాళేశ్వరం అన్నమాట. కాళేశ్వరం ఇంకా రాజకీయ పెద్ద బడా నేతలని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలుస్తుంది. ఆల్రెడీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విచారణకి హాజరయ్యారు. హాజరైన తర్వాత అక్కడ ఏం చెప్పాను అని కూడా ఓపెన్ కోర్టులో కమిషన్ అడిగిన క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానం చెప్పారని కూడా చెప్పడం జరిగింది. అంతా కేసీఆర్ది, తమదేమీ లేదు అని అయితే చెప్పడం జరిగింది. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో హరీష్ రావు కాళేశ్వరం గురించి పవర్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా మంది బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. సో వాళ్ళు వాళ్ళ వాదనను వినిపించే ఏదైతే కాళేశ్వరంపై వాళ్ళ ఒపీనియన్ కావచ్చు, లేకపోతే వాదనలు కావచ్చు చెప్పడం జరిగింది. సో ఎస్పెషల్లీ హరీష్ రావు అయితే ఒక బాంబ్ అయితే పేల్చారు. జూన్ 9న విచారణకు హాజరైన తర్వాత నేను ఒక బాంబ్ పేల్చబోతున్నాను అని చెప్పడం జరిగింది. ప్రజెంటేషన్లో వచ్చేసి అసలు ఎలాంటి అవకతవకలు జరగలేదు, మేము లైన్ ప్రకారమే వెళ్ళాము, అయినా మేడిగడ్డలో 2 పిల్లర్స్ కూలితే అంత ప్రమాదం ఏమీ కాదు అని చెప్పేసి హరీష్ రావు అన్నారు. ఈ కామెంట్స్ అసలు అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సబ్ కమిటీ వేశాము, అందులో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, ప్రస్తుతం వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సో ఆయన కూడా నోటీసులు ఇవ్వాలి, ఇప్పుడు మాకు ఇచ్చినట్టు ఆయనకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది హరీష్ రావు. ఏదైతే మేము ప్లాన్ చేశామో, ఎందుకు ప్లాన్ని మార్చాల్సి వచ్చిందో కూడా హరీష్ రావు వివరించడమే కాదు, జూన్ 9న తను విచారణ అనంతరం కూడా ఒక డాక్యుమెంట్ని బయటపెడతాను అని చెప్పడం జరిగింది. సో మరి ఆ డాక్యుమెంట్ ఏంటి, అందులో ఏం ఉండబోతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటనే తుమ్మల కూడా రియాక్ట్ అయ్యారు. సో తనకి సంబంధం లేదు, ఇలా ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ తప్పించుకోవాలని చూస్తుంది అనే విధంగా అయితే తుమ్మల కూడా చెప్పడం జరిగింది. సో అందులో అంతా కేసీఆర్దే అన్నట్టు ఇటు అంటే ఈటలు కానీ తుమ్మల కానీ చెప్తున్నారు. మరి ఇంకొక పవర్ ప్రజెంటేషన్ కూడా ఉంది అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. మరి ఇదంతా కూడా కేసీఆర్ అరెస్టును అడ్డుకోవడానికే చెప్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేసీఆర్కి 5 తారీఖున కేసీఆర్ కమిషన్ విచారిస్తుంది అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. బట్ ఆయన తేదీని మార్చుకున్నారు, 11కి విచారణ జరగనుంది. ఈలోపే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ విచారణకు హాజరు కావాలి జూన్ 9న. సో జూన్ 5నే విచారణకు హాజరు కావాలి, బట్ అమెరికా నుంచి ఇంకా రాలేదనే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకవైపు కాళేశ్వరము. సో ఈ 2 కూడా బీఆర్ఎస్ని బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు తేల్చబోతుంది, అసలు తేల్చాల్సింది కమిషన్ నిజంగానే తప్పు జరిగిందా, నిజంగానే పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయా, అసలు ఏంటి అనేది తేల్చాల్సింది కమిషన్. కాబట్టి మరి ఇంకో పవర్ ప్రజెంటేషన్లో హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు, అండ్ ఇటు వచ్చేసి ఇదంతా ఒక ప్రజెంటేషన్స్ని అది టాపిక్ డైవర్షన్ కోసమైనా, పాలిటిక్స్ డైవర్షన్ కోసమైనా, కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి అవకతవకలు చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఆరోపణలు హైలైట్ కాకుండా చేయడం కోసమే హరీష్ రావు ఇలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నారా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో మీరు ఈ ప్రజెంటేషన్ల గురించి మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ నోటీసులను అడ్డుకునేందుకైనా విచారణ హాజరు కాకుండా కావాలని చెప్పి ఇలాంటి ఇస్తున్నారా? మరి హరీష్ రావు ఎందుకు ఆ డాక్యుమెంట్లో అంత ఏముంది, ఏం బయట పెట్టాలనుకుంటున్నారు? సో అందులో ఇప్పుడు కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన నేతలు ఎవరైనా ఉన్నారా, అందులో ఎవరైనా సంతకం ఉందా, అసలు ఏంటి అనేది జూన్ 9న సాయంత్రం వరకు తెలిసే అవకాశం లేదు. సో మరి మీరేమనుకుంటున్నారు హరీష్ రావు ప్రజెంటేషన్స్ల వ్యవహారంపై అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు అనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్